హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అయితే నేను అజియోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ డ్రెస్ రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు డ్రెస్ అయితే. 3 పీస్ సెట్ అండి. ఇది మనకి 600కే వచ్చింది అజియోలో అయితే. అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని అని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఇదైతే మనకి 3 పీస్ సెట్ అండి. అండ్ మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. మనకి నెక్ అయితే ఇలా అయితే ఉంది. అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ దగ్గర కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. నెక్ మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ ఇచ్చారండి. అండ్ మనకి బాటమ్ కూడా మంచిగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే కొంచెం పల్చగా అనిపించింది. బ్యాక్ సైడ్ కొంచెం లైనింగ్ ఇవ్వలేదండి. అండ్ ఫ్రంట్ వర్క్ అయితే ఇచ్చారు. కింద అయితే లైనింగ్ ఇవ్వలేదు. కింద సైడ్ కూడా మంచిగా వర్క్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. క్లాత్ అయితే రేయన్ క్లాత్ అండి. అండ్ డ్రెస్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది. కొంచెం బ్యాక్ సైడ్ అయితే కొంచెం లైనింగ్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. పర్లేదండి. 600 కంటే నాకు 3 పీస్ సెట్ వచ్చిందంటే పర్లేదు అని అనిపించి నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. చున్నీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. నాకు చున్నీ బాగా నచ్చింది. లెంత్ కూడా చాలా ఉంది. అండ్ స్మూత్గా ఉంది. మనం మొత్తం ఫోల్డ్ చేసుకొని ఒక హ్యాండ్తో అయితే ఇలా పట్టేసుకుంటే సరిపోయేది. అంత బాగా మెత్తగా అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది చున్నీ అయితే. అండ్ మనకి ప్యాంట్ కూడా మంచిగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. అది కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. చున్నీ చూడండి ఒకసారి. క్లాత్ నీట్గా అయితే ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది. చున్నీ కోసం అయితే తీసుకోవచ్చు అండి ఈ డ్రెస్ అయితే. చున్నీ అండ్ అలాగే మనకి డ్రెస్ పైన వచ్చే వర్క్ ఉంటుంది కదా, థ్రెడ్ వర్క్, వైట్ కలర్ థ్రెడ్ వర్క్ రావడం వల్ల కొంచెం మంచి లుక్ అయితే ఉంది. ఇది లైట్ కలర్ అండి. లైట్ కనకాంబరం కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో అయితే ఉంది. అండ్ ఈ కలర్ అయితే ఎవరికైనా బాగా సెట్ అయ్యిద్దని తీసుకున్నా. చూడండి ఒకసారి ఫోల్డ్ చేస్తుంటే ఒక హ్యాండ్లోకి అయితే సరిపోతుంది. అంత సాఫ్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ అయితే మీకు ప్యాంట్ కూడా క్లియర్గా ఒకసారి చూపిస్తున్నానండి. స్ట్రైట్ కట్ అని చెప్పాను కదా, ఒకసారి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఎలాస్టిక్ ఎలా ఉందో కూడా చెప్దాం అనుకుంటున్నానండి. అండ్ నేను ప్యాంట్ అనేది నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఏదైనా సరే, మనం ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా కూడా మనకి ప్యాంట్ అనేది మనం తీసుకున్న సైజుకి ఎం సైజ్ అంటే ఎం సైజుకి ప్యాంట్ అనేది కొంచెం చిన్నగా ఇస్తున్నారు. అందుకని నేను ఏం చేస్తానంటే ఎల్ సైజ్ తీసుకుంటాను. ఎల్ సైజ్ తీసుకుంటే ప్యాంట్ బాగా సరిపోయేది కరెక్ట్గా అయితే. ఇలా అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ మనకి మంచిగా స్ట్రైట్ కట్ అయితే ఇచ్చారు. సేమ్ మనకి డ్రెస్ ఏ క్లాత్ అయితే స్టిచ్ చేశారో అదే క్లాత్ అయితే ప్యాంట్ కూడా ఉందండి. నేనైతే ఒక సైజ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటే నాకు ప్యాంట్ అయితే సరిపోతుందండి. టాప్ అంటే లూజ్ అనిపించింది, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా. కానీ నా దగ్గర చిన్న మినీ మిషన్ అయితే ఉంటుందండి. ఆ మినీ మిషన్తో అయితే నేను జస్ట్ అయితే స్టిచ్చింగ్స్ అయితే వేసుకుంటాను. సైడ్స్ బాగా సరిపోతుంది, కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. చాలా బాగా అనిపించిందండి. ఇది మీకు కూడా కావాలి అంటే నేనైతే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పెడతాను. లేదంటే మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసేసుకోండి. సేమ్ పిక్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటే మీకైతే వస్తుంది. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.